అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ సాంప్రదాయంలో వారంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే శుక్రవారానికి మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రత్యేకత ఉంది. శుక్రవారం ఏ పని చేసినా శుభం కలుగుతుందని అందరి నమ్మకం. అయితే తెలుసో తెలియకో శుక్రవారం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కష్టాలు కూడా ఎదురవుతాయని, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని మన పురాణాల్లో చెప్పబడింది. అసలు శుక్రవారం ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు, ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు శుభ్రం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. కొంతమంది శుక్రవారం రోజు పూజ మందిరంలో దేవుని ఫోటోలు, దేవుని విగ్రహాలు, పూజలో వాడే పూజ సామాగ్రిని శుభ్రం చేసి మళ్ళీ పసుపు కుంకుమలు పెట్టి పూజలు చేస్తుంటారు. కానీ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు చేయడం ద్వారా కష్టాలు ఎదురవుతాయని, జీవితంలో ఎప్పటికీ ఎదుగుదల ఉండదని మన పురాణాలు చెబుతున్నాయి. దేవుని గదిలో విగ్రహాలను, పటాలను శుభ్రం చేసుకోవడానికి బుధవారము, గురువారము, ఆదివారము, సోమవారము మంచిది. శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఇల్లు విడిచి వెళ్ళిపోతుందట. తద్వారా జ్యేష్ఠాదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. కొంతమంది ఇంట్లో పనికిరాని విరిగిపోయిన దేవతల విగ్రహాలను, పగిలిపోయిన అద్దాలను, దేవుళ్ళ ఫోటోలను దేవాలయంలో చెట్టు కిందనో లేకుంటే మరో చోటనో పడేస్తుంటారు. కానీ ఇలాంటి పనులు శుక్రవారం రోజు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. శుక్రవారం ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి, కానీ బయటకు పంపితే దరిద్ర బాధలు తప్పవు. శుక్రవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ఒకవేళ ఎవరికైనా అత్యవసరంగా డబ్బు అప్పుగా అడిగితే ఆర్థిక సహాయం చెయ్యండి, కానీ అప్పుగా ఎవరికీ కూడా ఇవ్వవద్దు. అలాగే ఎవరి నుంచి చేయి బదులు కానీ అప్పు కానీ తీసుకోకూడదు. ఇలా చేస్తే జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా నానా కష్టాలు ఎదురవుతాయి. ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. ఏ ఇంటి ప్రధాన ద్వారం సంధ్యా సమయంలో మూసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. కాబట్టి సిరి సంపదలు కోరుకునేవారు సంధ్యా సమయంలో ఇంటి ద్వారం తెరిచి ఉంచాలి. ఇంటి ద్వారం మూసి ఉంచడం ద్వారా ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది. సాధారణంగా మనం బంధువుల ఇళ్ళకి శుభకార్యాలు జరిగినప్పుడు దేవుని విగ్రహాలు కానుకగా ఇస్తుంటాం. ఒకవేళ శుక్రవారం ఇలాంటి సందర్భం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవి విగ్రహం కానీ, ఫోటోని కానీ ఎవరికీ ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. శుక్రవారం మీ చేతులతో లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ, ఫోటోను కానీ ఎవరికైనా కానుకగా ఇస్తే మీ ఇంటి లక్ష్మీదేవిని వేరొకరికి ఇచ్చినట్లు అవుతుందని జ్యోతిష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమనిష్టలతో అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి దీపాల కాంతులతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇలా చేయడం ద్వారా గృహంలో సంపదతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది. ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో కనకదార స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం, మణిద్వీప వర్ణన వంటివి పారాయణం చేయడం వల్ల తరగని సంపదలు సొంతమవుతాయని జ్యోతిష పండితులు వివరిస్తున్నారు. మన సనాతన సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం శుక్రవారంని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈరోజు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం, లక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంటికి సంపద, వైభవం, శ్రేయస్సు వరిస్తుంది. అంతేకాకుండా శుక్రవారం మంచి పనులు చేయాలి అని అంటారు. కాబట్టి ఈరోజు దాన ధర్మాలు చేయటం ఉత్తమంగా భావిస్తారు. ఈ విషయాల వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెందడమే కాకుండా ఎల్లప్పుడూ సంపన్నులుగా ఉండాలని మనల్ని ఆశీర్వదిస్తుంది. శుక్రవారం మంచి పనులు చేయడంతో పాటు మరికొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వాటిని అశుభంగా పరిగణిస్తారు. ఆ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి శుక్రవారం నాడు కొంతమంది వైభవలక్ష్మి ఉపవాసం పాటిస్తారు. ఈరోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు. అయితే మర్చిపోయి కూడా వారిని అవమానించకూడదు. ఈ రోజున ఇంట్లో ఎవరైనా అమ్మాయిలను ఏడిపించడం లేదా తిట్టడం చేయకూడదు. ఆమెకు నచ్చిన ఆహారాన్ని గౌరవంగా ఇవ్వాలి. ఇంటి లక్ష్మీదేవితో సమానమైన మహిళలను కించపరచడం కానీ, అసభ్యకరమైన మాటలు మాట్లాడటం కానీ చేయకూడదు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.